అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనిషికి కాలం చాలా విలువైంది. అయిపోయిన సమయాన్ని తీసుకురాలేము. ఉన్న సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకోవడానికి మనం నిరంతరం తెల్లవారు లేస్తాం, మన పనులు చేస్తాం, మళ్ళీ తింటాం, పడుకుంటాం. పగలు రేయి వస్తుంది. కానీ ఈ బాహ్య ప్రపంచంలో అనుక్షణం పోటీ జీవితం అయిపోతుంది. లేనిపోయిన ఆలోచనలతో శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మనతో మనం మమేకం అవ్వడానికి ప్రతిరోజు కాస్త మనకి రిలాక్స్ కావాలి. ఆ రిలాక్స్ కళ్ళు ఇప్పు ఉండొచ్చు, కళ్ళు మూసి ఉండొచ్చు, కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయిపోయిన గతము లేకపోతే భవిష్యత్తు ఏంటి అని. ఉన్న సమయాన్ని తృప్తిగా జీవించటము, ఇష్టంగా జీవించటము, ఆనందంగా జీవించటం, ఇది ఎవరు మనకిస్తారు? మన జీవితానికి మనమే అది అద్భుతంగా సృష్టించుకోవాలి. నిరంతరము ఈ పంచభూతాలతో అనంతమైన సృష్టి మనకి ఎన్నో ఇస్తుంది. భూమి మీద నడయాడుతున్న ఈ పుణ్యభూమి మనకి ఎన్నో ఇస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞత తెలియజేస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ జన్మలో ఈ మాత్రం తెలుసుకున్నందుకు ఎన్ని జన్మల పుణ్యమో ఈ మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నామని ఇంకా ప్రశాంతంగా విశ్వంతో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది జీవితం. అయితే విశ్వం అంటే ఏంటి? అనంతం. సృష్టి ఆరంభమే కానీ అంతం లేనిదే. ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మనకు కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు, ఇది నిజమేనా అనిపించవచ్చు. కానీ సృష్టి అనేది ఒక అద్భుతం. ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం ఏం వెతుకుతామో అదే మనకు దొరుకుతుంది. కాస్త మనం ఈ బాహ్య ప్రపంచం నుంచి ఇక్కడ ఉన్నవన్నీ అనుభవిస్తూ ఇంకా లోపలికి అసలు ఏంటి ఈ సృష్టి నుంచి ఏం పొందగలము, నిరంతరం ఈ ప్రకృతి నుంచి ఎలాంటి శక్తి తీసుకోగలం, కాస్త కళ్ళు మూసుకొని కూర్చుందాం. ఓ ప్రకృతి, నా లోపలికి ఎలాంటి శక్తి కావాలి, నాకు అది ప్రసాదించు. నేను ఒక ఆత్మ, ఈ దేహం అనే వాహనంలో ఉన్నాను. ఇక్కడి అనుభూతులన్నీ పొందుతూ ఆత్మగా నేను ఆ విశ్వశక్తితో ఈ భూమి మీద నడయాడాలి అనుకున్నప్పుడు తప్పకుండా సృష్టి మనకు అందిస్తూ ఉంటుంది. మన గతం ఎవరు, వర్తమానం ఏంటి, భవిష్యత్తు ఏంటి సృష్టికి తెలుసు. ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనం ఎన్నో కోరుతూ ఉంటాం. కానీ భగవంతుడిని ఒక్క ప్రశ్న మనం వేస్తే దానికి ఆయన ఎంతో 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 ఇస్తూనే ఉంటాడు. కోరికలు కాదు, అసలు నేను భూమి మీద పుట్టినందుకు నా జన్మ ధన్యం కావాలి, ఇక్కడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడే శక్తి కావాలి. ఆ కష్టాలు తీసేయమంటే దేవుడేమీ తీయడు, కానీ దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి కావాలి. నా ఆయుష్ ఉన్నంత వరకు ఇక్కడ నేను ఈ పరిస్థితులు ఎదుర్కొని నిలబడి నీతో మమేకం అవ్వాలి ఓ పరమాత్మ అనుకుంటే భగవంతుడిని అనువనువులో కొలువై ఉంటాడు. మనం ప్రత్యేకం దేవుణ్ణి పదే పదే పిలవక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గర ఉంటాడు. నేను చూస్తూనే ఉన్నాడు, సర్వాంతర్యామి. నీ హృదయంలో ఉన్న పరమాత్ముడు విశ్వమంతా వ్యాపించున్నాడు. అందుకే మనమేంటో మనకు తెలుస్తుంది, ఆ సృష్టికి తెలుస్తుంది అంటారు, లేదా దైవానికి తెలుస్తుంది అంటారు. అందుకే ప్రతిరోజు మన జీవితంలో చాలా విలువైంది. అయిపోయిన సమయం రాదు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా, ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా, ఎంతమంది తెలిసినా నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వేంటో నీకు తెలుస్తుంది, ఆ సృష్టికి తెలుస్తుంది. నీ సాధన, నీ గమ్యము, నీ ప్రయాణము ఒక అద్భుతం కావాలి. పుట్టినందుకు ఇంత తెలుసుకున్నానా, ఇంత ఆనందంగా ఉన్నానా, ఇంత ఆచరిస్తున్నానా, నీ లోపల నీకు తృప్తి కలగాలి. ఆ మనోధైర్యం వస్తుంది, నీ జీవితం అద్భుతం అవుతుంది. ప్రపంచకర్తకైన ఆత్మధ్యానం కావాలి. మనిషి అనే ప్రతి ప్రాణికి ప్రకృతి శక్తి కావాలి. నిరంతరము ఈ భూమండలాన్ని ఎక్కువ మంది మానవులు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, నిస్వార్థమైన సాధనలో, నిస్వార్థమైన ప్రేమలో ప్రయాణం చేస్తే ఈ భూమి పులకిస్తుంది,
సస్యశ్యామలం అవుతుంది. ఎన్నో విపత్తులు ఆగుతూ ఉంటాయి. ఈ భూమి రక్షణకి ఎందరో కారణజన్మలు చేస్తూ ఉన్నారు. ఈ భూమి రక్షణకి ఎందరో ఆధ్యాత్మిక యోగులు ఇతరులకు కనిపించుకున్న సృష్టి కళ్యాణం కోసము తపస్సులు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, ఆలోచన వదులుతున్నారు. ఒక ఆలోచన. అలాగే కొత్తగా పెళ్ళైన జంట శాకాహారులుగా మరి ధ్యానం చేస్తే ఆ గర్భం దేవాలయం అవుతుంది. అలాగే గర్భవతులు ధ్యానం చేస్తూ ఉంటే ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క పరిస్థితి నుంచి ఎదుర్కొని పరమాత్మతో లయమై భూమి మీద పుట్టాక కూడా ఎరుకుతో జీవించగలుగుతారు. ఎప్పుడొకప్పుడు పూర్వకాలంలో ఆ గర్భవతులకి చక్కటి ఆ ధ్యానము లేదా మంచి వాక్కులు భగవన్ నామస్మరణ చెప్పడం వల్ల ఆ శిశువు భూమి మీదకి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడవడం జరిగేది. పుట్టిన బిడ్డలకి మంచి మంచి మాటలు చిన్న వయసులోనే లోపలికి వెళ్తాయి. దైవ నామస్మరణ, భగవన్ నామస్మరణ, మంచి మంచి ఇతిహాసాలు, మనకంటే ముందొచ్చి భూమి మీద ప్రయాణం చేసి గమ్యం చేరిన ఎందరో ఉన్నతాత్మల గురించి వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ మార్గాన్ని ప్రయాణం చేయగలుగుతారు. మనము దేశ రక్షణకి సైనికులు ఎలా ఉన్నారో ఈ ప్రపంచ శాంతికి ఆధ్యాత్మికులు తయారవుతారు, ఆధ్యాత్మిక సైనికులు తయారవుతారు. ప్రతి మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళవలసిందే. ఇక్కడ చావు పుట్టుకల సహజము, కానీ ఉన్నంతలోపే ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆచరణలోకి వెళ్ళాలి. మనతో మనమే నేను ఒక ఆత్మ, దేహం దేవాలయము, ఇదొక శక్తి క్షేత్రం. ధ్యానము, శాకాహారము, పిరమిడు అంటే ఏంటో అనుకుంటారు. ధ్యానం మనకు మనం ఉన్నతంగా ఎదగడానికి, సవ్యమైన మార్గాన్ని నడిపించడానికి, శాకాహారం దేహం దేవాలయం చేయడానికి, ప్రాణహింస చేయకుండా ఉండటం వల్ల కొత్త కర్మలు అంటకుండా ఉండడానికి, ఒక పిరమిడ్ అనేది దివి నుంచి భూమికి శక్తి దింపేది, భూమి రక్షణకి. అలాగే మన సాధన చేయగా మన శరీరం కూడా ఒక శక్తి క్షేత్రంగా మారిపోతుంది. దివి నుంచి ఆ శక్తి భూమికి దింపే ఒక వాహనం అవుతుంది. ఈ దేహం విలువైన వాహనం అవుతుంది, విలువైన సంపదను నింపుకుంటుంది, విలువైన సంపదను పంచుతూ ఉంటుంది. అలాంటి దేహం. అందుకే గురువులు చెప్తూ ఉంటారు, ఒకరి ధ్యానం లక్షలాది మంది, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని. ఈ భూమండలాన్ని దేవతలు, రాక్షసులు ఎలాగుంటారో అలాగే మానవుల్లో కూడా రకరకాలుగా ఉంటారు. కానీ మనం చేయవలసిన పని మనం చేస్తూ వెళ్తూ ఉంటే మన జన్మ ధన్యమవుతుంది, ఆనందంగా జీవించగలుగుతాం, గమ్యం చేరగలుగుతాం, ఎల్లప్పుడూ మనతో మనం మమేకమై ఉండగలుగుతాం. ప్రేమితులారా, ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. మానవ జన్మ సమయమే సాధన చేసుకోవాలి. సమయం విలువ తెలుసుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.